అవును మళ్ళా చూడండి అమ్మ జొన్న రొట్టె వేస్తుంది. అప్పుడు పిండి మంచిగా తడుపుకొని అలా ఫ్రై చేసి చూడండి కట్టెల పొయ్యి మీద వండుతుంది. రెండింటికి ఇప్పుడు అది చేస్తారా చేసుకుంటారా? నాకు చేయనీకి వస్తుంది. నాకు చేయనీకి రాకపోతే నీళ్ళు ఎందుకు వేడి చేస్తావు అని అడుగుతా. ఈడ ఇక్కడెక్కడ ఉంటావు? చూడండి వాటర్ వేడి చేస్తారు. ఇలా వేడి చేసి దాని తర్వాత పిండిలు వేస్తారు. గరం గరం వాటర్ ఎట్లమ్మా ఇంత వేడి కూడా? స్పూన్ చెంచుతో కలిపి వస్తుంది. కాల్చినా ఏం చేసినా చేయాలి కదా. చేయాలమ్మా. కష్టం చేసేది తప్పేది కదా సార్. కష్టం చేస్తేనే కడుపు నిండుతుంది. ఇప్పుడు చల్లగా అయిపోతుంది. ఇది ఏం చల్లగా కాదు, బాగా ఏడు. నేను చేయి పైకి వెళ్ళి పోసుకుంటావా నీళ్ళు? వేడిగా ఉందా? చాలా వేడిగా ఉంటుంది. మధ్య మధ్యలో అలా చల్లని అద్దుకుంటూ పిండిని కలుపుతారు. చూడండి ఇది కూడా ఒక టెక్నిక్. వేడి నీళ్ళతో పిండి కలిపితేనే స్మూత్ వస్తుంది, బాగా వస్తుంది. మామూలు వాటర్తో కలిపితే అంత బాగుండదు, టేస్ట్ కూడా రాదు. వేడిగా ఈ కట్టెల పొయ్యి పైన మనం ఈ రొట్టె చేసుకొని తింటే అబ్బా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయాలి ఒకసారి. చూడండి అలా ముద్దలాగా కట్టేసి చూడండి కవర్ ఉంది. బండ పైన కవర్ పెట్టి కవర్ పైన మంచిగా ఒక రోలర్ టైప్లో ఒక ఇది డబ్బా పెట్టు. ఎంత కావాలంటే అంత పిండి అలా కలుపుకొని ముద్దలు చేసుకొని మంచిగా రోలర్ తోటి రోల్ చేసుకోవాలి. సరే సరే మేడం. కొంచెం దొడ్డుగా ఉంటే కొంచెం మెత్తగా అనిపిస్తుంది. కొంచెం సన్నగా చేసినాం అనుకో బాగుంటుంది. అది కూడా యాక్చువల్గా అప్పట్లో సన్నగానే ఉంటుండే. ఇప్పుడు ఏంది అని అంటే మనకు కొంచెం ఎప్పుడు అందరు సాఫ్ట్ అంటారు కాబట్టి కొంచెం మందంగా చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ రుద్దుకొని మెల్లగా పిండి వేసేసి రోల్. అదేంటి అది కూడా వాటర్, ఆయిల్ అస్సలు లేదు ఇలా, ఓన్లీ వాటర్. హెల్దీ కదా మనకు కాబట్టి ఓన్లీ వాటర్తో రోల్ చేసేసి మనకు ఇలా జొన్న రొట్టె వేసిస్తారు. మీరు కూడా రండి, హైటెన్షన్ లైన్లో ఉంటుంది ఈ జొన్న రొట్టెలు. అమ్మని గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి శ్రీ రామచంద్ర మిల్క్ బూత్కి ఆపోజిట్లో ఉంటుంది అమ్మది షాప్. అలా ఇంకో సైడ్ మలుపుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా కాల్చుకుంటే మన వేడి జొన్న రొట్టెలు రెడీ. చూడండి ఏదైనా మన కళ్ళ ముందరనే చేసిస్తారు. ఏది పక్క కలుపుకొని రావడము, పిండి వేరేది వేయడం అలాంటిది ఏమి ఉండదు. కాబట్టి హెల్తీగా ఫీల్ కావచ్చు. ఇక్కడ మీరు జొన్న రొట్టె తిన్నారనుకో. బాగుంది ఐడియా. ఏం పిండిది? జొన్న పిండి, పచ్చజొన్నలా? వేరే ఇంకేం కలపాలి? ఖాళీ పచ్చజొన్నలు. సో గైస్ రండి. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ శ్రీ రామచంద్ర మిల్క్ బూత్కి ఆపోజిట్లో ఉంది జొన్న రొట్టెలు. మీకు చెప్పినట్టు ఇంతకుముందుకు హైటెన్షన్ లైన్ రోడ్లోనే ఉంది. సో గైస్ మీరు వచ్చేది జొన్న రొట్టెలు తినాల్సిందిగా నా ఒక ఆలోచన. ప్లీజ్ ఎంకరేజ్ హర్. ఆమెని ప్రోత్సహించండి, జొన్న రొట్టెలు కొనుక్కోండి. చూడండి రొట్టె సాఫ్ట్గా ఉంటుంది. మీరు కూడా రావచ్చు, ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనము ఇంటికి తెచ్చుకున్నాము చపాతీ. ఇది జొన్న రొట్టె చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చినాము, అయినా సాఫ్ట్గా ఉంది. మంచిగా మనము కర్రీలో ఇట్లా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చాము. జొన్న రొట్టె ఇంకా మెత్తగా ఉంది చూడండి. ఆహా
మెత్తని జొన్న రొట్టె మనము ఇంట్లో ఇవాళ బీరకాయ కర్రీ చేసాము. చూడండి, బీరకాయ కర్రీ ఎంత తినగానే వెళ్ళిపోతుంది జొన్న రొట్టె. చాలా టేస్ట్ ఉంది. నైట్ టైంలో జొన్న రొట్టె తినడం చాలా మంచిది. హెల్త్ కూడా చాలా బెనిఫిట్. ఇది నో కొలెస్ట్రాల్, నో షుగర్ అన్నీ సపోర్ట్ చేస్తుంది. సో డైలీ మీరు ఒక 2 జొన్న రొట్టెలు నైట్ టైంలో మంచిగా కర్రీతో తిని పడుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఎంత ఫిట్గా ఉంటాము. ఈచ్ వచ్చేసి 15 రూపీస్. స్టార్టింగ్ మీకు చూపించాను.